హలో అండి. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈరోజు నుంచి మన ఛానల్లో జగదాత్రి సీరియల్ కూడా వస్తుందండి. అలానే డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక బయటికి అంటే ఎక్కడికై ఉంటుంది అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు కౌశికి మీనన్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ దివ్యాంక పెన్ డ్రైవ్ ఇస్తా అన్నది గుర్తు చేసుకుంటూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంతలో యువరాజ్ వచ్చి అక్క స్టార్ట్ అవుదామా అని అంటుంటే జగదాత్రి వాళ్ళు బయటికి వెళ్ళారు, వస్తున్నారట. వచ్చాక బయలుదేరదాం అని కౌశికి అంటే వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడం ఏందమ్మి, వాళ్ళేమన్నా మన కుటుంబమా అని వైజయంతి అంటే కుటుంబం కాకపోవచ్చు కానీ ఈ కుటుంబానికి కావలసిన వాళ్ళు పిన్ని అని కౌశికి అంటే ఈ మధ్య నాకన్నా వాళ్ళే నీకు ఎక్కువైపోయారు అక్క అని యువరాజ్ అంటే విషయం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు యువరాజ్, మన కష్టాల్లో మనకి ఎవరు తోడుగా ఉన్నారు, అండగా ఎవరున్నారు అనేదే ముఖ్యం అని కౌశికి అంటుండగా దాత్రి కేదార్లు వస్తారు. త్వరగా వెళ్ళి రెడీ అయ్యి రండి అని కౌశికి అంటే సరే వదిన అనేసి దాత్రి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. ఏంటి మీ ఎంక్వైరీలు, వచ్చిందే లేటు, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి అని యువరాజ్ కసురుకుంటాడు. దివ్యాంక ఇంట్లో జరుగుతున్న తన ఎంగేజ్మెంట్కు జగదాత్రి అని కౌశికి చెబితే దాత్రి కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని దివ్యాంక సురేష్ అన్నయ్య ఎంగేజ్మెంట్కి మీరు వెళ్తున్నారా, అసలు జరుగుతున్న తప్పుని ఆపకపోవడం పెద్ద తప్పు, ఇప్పుడు మళ్ళీ దాన్ని దగ్గరుండి జరిపించుదామని వెళ్దామంటున్నారా అని అడుగుతూ ఉంటుంది దాత్రి. ఏం మాట్లాడుతున్నారక్క, అక్కడ జరిగేదాన్ని చూసి నువ్వు తట్టుకోగలవా అని కేదార్ అంటూ ఉంటాడు. అయినా దివ్యాంక ఎంగేజ్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది వదిన అని దాత్రి అడుగుతుంది. తండ్రి లాంటి మా బాబాయిని మీనన్ నుంచి కాపాడుకోవడానికి బాబాయ్ జైల్లో సేఫ్గా ఉండాలన్న పెన్ డ్రైవ్ వాడికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కౌశికి. అయితే కౌశికి మీనన్ కాల్ చేస్తాడు. ఏంటి కౌశికి, గొంతులో భయం కంగారు పెరిగినట్టుంది అని మీనన్ అంటే పెన్ డ్రైవ్ ఎలాగోలా తీసుకొస్తాను అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావని కౌశికి అంటే మీ బాబాయ్ని జైల్లో ఎవరో కొట్టారంట కదా, ఇప్పుడు ఎలా ఉన్నారని మీనన్ అంటే నీకెలా తెలుసు అని కౌశికి అడుగుతూ ఉంటే ఎస్ కొట్టింది మా వాళ్ళే అని మీనన్ అంటాడు. ఇంకా కౌశికి కోపంగా మీనన్ అని అరుస్తూ ఉంటే ఎంత ధైర్యం ఉంటే మా బాబాయ్ మీద చేయి వేస్తావు అని అంటే యాక్చువల్గా అయితే చంపేయమని చెప్దాం అనుకున్నాను, కానీ నీకెందుకో నువ్వు చెప్పిన మాట బుద్ధిగా వింటావనిపించింది, అందుకే జస్ట్ కొట్టి వదిలేయమని చెప్పాను. నేను జాలి చూపించాను కాబట్టే నీ బాబాయ్ ప్రాణాలతో ఉన్నాడు, కానీ అది చాలా ఎక్కువసేపు ఉండదు కౌశికి. నాకు రేపటిలోగా పెన్ డ్రైవ్ నా దగ్గరికి రావాలి, లేదనుకో ముందు మీ బాబాయ్ శవం నీ ఇంటికి వస్తుంది, ఆ తర్వాత మీ ఇంట్లో ఒక్కొక్కరుగా అందరినీ చంపుకుంటూ వెళ్తాను అని మీనన్ అంటే వద్దు ప్లీజ్, నీకు కావలసిన పెన్ డ్రైవ్ తీసుకురావడానికే వెళ్తున్నాను, ఎలా అయినా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, ప్లీజ్ మా బాబాయ్ని ఏం చేయకు అని కౌశికి అంటూ ఉంటే మీనన్ నవ్వుతూ ఇలా నీ ఒంట్లో భయం ఉన్నంత వరకు మీ బాబాయ్ సేఫ్గానే ఉంటాడు, నాకు పలుకుబడి ఉంది, పోలీసులను దింపుదాం అనుకుంటే నీ న్యూస్ ఛానల్లోనే చావు కబురు చెప్పుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్త అని మీనన్ కాల్ కట్ చేస్తాడు. కౌశికి అది గుర్తు చేసుకుంటూ చెప్పండి వదిన, దివ్యాంక ఎంగేజ్మెంట్కు మీరెందుకు వెళ్తున్నారు అని దాత్రి అంటుంటే ఏందమ్మి మా కౌశికిని మా ఇంట్లో వాళ్ళ మేమే ప్రశ్నించాం, నువ్వెందుకు అమ్మి ఎందుకని అట్లా అడుగుతున్నావు అని వైజయంతి అంటే మేము వెళ్తున్నాం, వస్తే రండి లేకుంటే లేదు, ఊరికే నస పెట్టకండి అని యువరాజ్ అంటాడు. జగదాత్రి కొన్నిసార్లు కారణాలు ఉన్నా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి, అలా నా ఈ నిర్ణయం వెనుక కారణం ఉంది, మీరు దానిని నమ్మితే రండి లేదంటే లేదు అని కౌశికి అంటే అదేంటక్క అలా అంటావు, నువ్వు చెప్తే రాకుండా ఉంటామా, 10 నిమిషాల్లో తయారై వస్తాము, పద దాత్రి అంటూ కేదార్ దాత్రిలు లోపలికి వెళ్తారు. ఇంకా తర్వాత కౌశికి ఫ్యామిలీతో కలిసి దివ్యాంక వాళ్ళ ఇంటికి వస్తుంది. నమస్తే ఆంటీ, హాయ్ నిషి అంటూ దివ్యాంక అందరినీ పలకరిస్తూ ఉంటుంది. ఏర్పాట్లు బాగా చేశావు దివ్యాంక అని కాచి అంటే మరి దివ్యాంక ఎంగేజ్మెంట్ అంటే ఎలా ఉండాలి, రండి లోపలికి రండి అని దివ్యాంక అంటుంది. ఇక వైజయంతి వాళ్ళు లోపలికి వెళ్తుంటే
ఏంటి ధాత్రి ఇది? మనం కనిపించనట్టు, ఇక్కడ లేనట్టు వాళ్ళని పలకరించి దగ్గరుండి తీసుకెళ్తుంది అని కేదార్ అంటుంటే, కళ్ళు నెత్తికెక్కితే భూమి మీద ఉన్నవాళ్ళు కనిపించర్లే కేదార్ అని ధాత్రి అంటుండగా, కౌశికి వెళ్ళబోతుంటే వదిన మీరెక్కడికి అని ధాత్రి అడుగుతుంది. తంతు మొదలై ఇంత దూరం వచ్చాక వీటిని పట్టించుకుంటే ఎలా జగదాత్రి అని కౌశికి అంటుంది. ఏంటి అంత స్పెషల్గా పిలిచి స్పెషల్ గెస్ట్ని పలకరించకుండా పిలవకుండా వచ్చేస్తున్నా అని నిషి అంటే, మరి అంత స్పెషల్ గెస్ట్లకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు చూడు పిలవని పేరంటానికి వచ్చినట్టు తలలు దించుకొని మొహం నిండా బాధతో కళ్ళ నిండా కోపంతో మన దగ్గరికి వస్తారు అని దివ్యాంక చూస్తూ ఉంటుంది. ఆగండి వదిన, అసలు దివ్యాంక మర్చిపోయిన విషయాన్ని నేను గుర్తు చేస్తాను అంటూ ధాత్రి దివ్యాంక వాళ్లకు వినపడేట్లుగా, కేదార్ మన కోసం ఇక్కడెవరు ఎదురు చూస్తున్నట్టు లేరు, ఇంకెందుకులే ఇక్కడ ఉండడం, పదండి వెళ్దాం, కార్ కీస్ ఇవ్వు అని అంటూ ఉంటే కేదార్ కార్ కీస్ ఇస్తాడు. ఏంటి నిసి జగదాత్రి ఇలా చేస్తుంది అని దివ్యాంక అంటే, ఏమో నాకేం తెలుసు అని నిషి అంటూ ఉంటుంది. ఇక ధాత్రి కేదార్ కౌశిక్కి వెళ్ళబోతూ ఉంటే, నిజంగానే వెనక్కి వెళ్ళిపోతున్నారా అని దివ్యాంక అంటుంటే, ఆ జగదాత్రికి లెక్కలేనంత తిక్క ఉంది, అదే కాక మా వదిన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది అని నిసి అంటుంది. వదిన రండి అని జగదాత్రి అని పిలుస్తూ ఉంటే, వెళ్ళిపోయేరా ఉన్నారు, ఇక్కడ మిస్ అయితే లోపల చూసుకుందాం, ఆగమని చెప్పు వెళ్ళు అని నిషి దివ్యాంకకు చెప్తూ ఉంటుంది. ఇక దివ్యాంక కౌశికి దగ్గరికి వచ్చి, ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆగి ఏం లాభం అని చెప్పి ధాత్రి అంటుంటే, లోపలికి రండి అని దివ్యాంక అంటుంది. ఏంటి వినిపించలేదు దివ్యాంక అని ధాత్రి అంటే, ఇంత దూరం వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నారేంటి, లోపలికి రండి అని దివ్యాంక అంటే, అయ్యో ఇక్కడ కూడా నాకు సరిగ్గా వినిపించడం లేదు అని ధాత్రి అంటుంటే, చెవులు నులుముకుంటూ కొంచెం గట్టిగా చెప్పు అని అంటే, లోపలికి రండి అని దివ్యాంక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు పదండి వదిన అని ధాత్రి కౌశికిని లోపలికి వెళ్తారు. పిలవని పేరంటానికి వచ్చినట్టు తల దించుకుని అన్న తన మాటల్ని దివ్యాంక గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, సర్లే అయ్యిందేదో అయిపోయింది, పద లోపలికి వెళ్దాం అని నిషి అంటుంది. ఇక కౌశికి లోపలికి వచ్చి సురేష్ని చూస్తూ ఉంటుంది. గాయ్స్ మీట్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అంటూ దివ్యాంక అంటూ ఉంటుంది. అప్పుడు సురేష్ కౌశికిని చూస్తూ ఉంటాడు. ఈవిడ ది గ్రేట్ ఎండి అయిన సుధాకర్ గారి భార్య, ఆవిడ కొడుకు కోడలు, వీళ్ళు సుధాకర్ గారి తమ్ముడు కూతురు అల్లుడు, అతను కేదార్. అవును కేదార్, మీ ఇంటి పేరు ఏంటి అని దివ్యాంక ఆహ్వానిస్తూ ఉంటే, ఇక వైజయంతి కౌశికి యువరాజ్ అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. చెప్పు మీ ఇంటి పేరు ఏంటి అని దివ్యాంక అంటూ ఉంటే, ఇంటి పేరు మీద ఆధారపడే అవసరం నా భర్తకు లేదు దివ్యాంక అని ధాత్రి అంటే, చాలామంది ఇంటి పేరుతోనే బతుకుతున్నారు కదా అని యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఆ కర్మ మా ఆయనకి పట్టలేదు, కానీ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు అని ధాత్రి అంటే, నిషి ఉడికిపోతే, ఇంత చెప్పడం ఎందుకు, ఇంటి పేరు లేదు, నాన్న పేరు కూడా తెలియదు, ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో క్లారిటీ లేదంటే సరిపోతుంది కదా అని చెప్పి నిషి అంటుంటే, నిషి ఎక్కడున్నావో, ఎవరి ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఒకసారి చూసి మాట్లాడు అని ధాత్రి నిషిని కోప్పడుతూ ఉంటుంది. అరే నేనంత కాని మాట ఏమన్నాను ధాత్రి, ఉంటే చెప్పమను అని అంటూ ఉంటే, సరే నువ్వు ఇంత ముచ్చట పడుతున్నావు కదా చెప్తున్నా విను, మా ఆయన పేరు వజ్రపాటి కేదార్ అని ధాత్రి అంటే నిషి షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. వైజయంతి యువరాజ్ కౌశికి జగదాత్రి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి వజ్రపాటేనా, అయితే తండ్రి పేరేంటి అని నిషి అడిగితే, ఇక ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. తండ్రి అనగానే నోట్ల నుండి మాట రావట్లేదేంటి, ఇంటి పేరు అంటే ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంటి పేరును నీ పేరు ముందు తగిలించుకోవడం కాదు, కన్న తండ్రి నుండి బిడ్డకు వచ్చే గుర్తింపు, ఆ గుర్తింపు మీ ఆయనకి లేదా అని నిషి అంటూ ఉంటే, నా గుర్తింపును నలుగురిలో నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నిషి, చెప్పాల్సిన రోజు సందర్భం వచ్చినప్పుడు ప్రపంచమంతా వినేలాగా అరచి చెప్తాను, అప్పటిదాకా నా పర్సనల్ విషయాల్లో కలక చేసుకోకుండా ఉండడమే మంచిది అని కేదార్ అంటాడు.
అరే నా బెస్ట్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయడమే మర్చిపోయాను. అయినా ఇంట్రడక్షనే అవసరం లేని కట్అవుట్ ఇది. లగడపాటి కౌశికి, వైఫ్ ఆఫ్ సురేష్ లగడపాటి అంటూ సురేష్ ఇంటి పేరు చెప్తూ ఉంటే, నా పేరు వజ్రపాటి కౌశికి దివ్యాంక అని కౌశికి కోపంగా చెప్తూ ఉంటుంది. దానికి దివ్యాంక నవ్వుకుంటూ, ఓ మర్చిపోయా కౌశికి, సురేష్ నిన్ను వదిలేశాడు కదా, అందుకే పాపం వేరే దిక్కు లేక పుట్టింటి పేరు పెట్టుకున్నావు అని దివ్యాంక అంటే, మా బాబాయ్ని కాపాడుకోవాలంటే పెన్ డ్రైవ్ కావాలి. ఆ ఒకే ఒక కారణంతో నువ్వు ఇవాళ ఎన్ని కుప్పి గంతులు వేసినా, ఎన్ని అన్నా ఏమీ అనలేకపోతున్నా దివ్యాంక అని కౌశికి మనసులోనే బాధపడుతూ ఉంటుంది. ఇక ధాత్రి కలక చేసుకుంటే, అవును దివ్యాంక, నీకు ఆస్తుంది అంతస్తుంది, మా వదినంత కాకపోయినా పేరు ప్రతిష్టలు కూడా బాగానే ఉన్నాయి. మరి నువ్వెందుకు ఇలా రెండో పెళ్లివాడైన సురేష్ అన్నయ్యని పెళ్లి చేసుకుంటున్నావు? ఓహో, నీకు ఇంకా వేరే ఎవరు దొరకలేదా? లేక ఏమైనా లోపాలు లాంటివి అని అంటుంటే జగదాత్రి అని దివ్యాంక కోపంగా అరుస్తూ ఉంటుంది. ఒక 20 సెకండ్లు నా సంస్కారాన్ని పక్కన పెడితే ఏమైందో చూసావు కదా, మాటలతో ఎదుటి వాళ్ళను బాధ పెడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మనకు కూడా తెలిస్తే ఇంకోసారి నోరు మాట కంట్రోల్లో ఉంటాయి అని చెప్పి ధాత్రి అంటూ ఉంటుంది. సర్లే, చేయాల్సిన పనులు జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా, వెళ్ళండి అని వైజయంతి అంటే, రా నిశి అంటూ దివ్యాంక నిశిని తీసుకొని వెళ్తుంది. మొత్తానికి వైజయంతి వాళ్ళు కూడా వెళ్తారు. సురేష్ వైపు చూస్తూ ఉంటే సురేష్ బాధపడుతూ ఉంటాడు. ఏంటి నిశి, నీ పుట్టింట్లో నువ్వే రెబల్ అంటావు, వాళ్ళందరినీ నీ మాట మీద కంట్రోల్ చేస్తా అంటావు, మీ అక్క నీ కళ్ళ ముందే అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేమీ అనడం లేదా అని దివ్యాంక అంటే, జగదాత్రి చాలా తెలివైన దివ్యాంక, దాని మాటలు గెలుద్దామని బరిలోకి దిగామంటే మన ఓటమికి మనమే ఎదురు చెప్పుకున్నట్టు అని నిశి అంటే, అలా అని ఇలానే వదిలేస్తే ఇవాళ కౌశికిని ఇక్కడికి పిలిపించిన దానికి ఏమర్థం ఉంది అని దివ్యాంక అంటే, ఆ జగదాత్రి పక్కనున్నంత వరకు కౌశికి వదిన్ని ఏమీ చెయ్యలేము అనలేము, దాంతో నేరుగా పోరాటం చేయలేము దివ్యాంక, మనం ఏం చెయ్యాలన్నా వాళ్ళకు తెలియకుండా అర్థం కాకుండా చెయ్యాలి అని నిశి చుట్టూ చూస్తూ ఉంటుంది. దాన్ని సైడ్ చేసే మార్గం చూస్తున్న ఆ జగదాత్రి మా ఇంట్లో అన్అఫిషియల్ పని మనిషి, ఇప్పుడు నీ ఫంక్షన్లో దాన్ని వంటదాన్ని చేసేద్దాం, వంట అంటే దానికి ఎలాగో చాలా ఇష్టం, ఎంత కష్టమైనా దగ్గరుండి చేస్తుంది, ఆ గ్యాప్లో మనం కౌశికి వదినతో ఆడుకుందాం అని నిశి ప్లాన్ చెప్తూ ఉంటే, సూపర్ ప్లాన్ నిశి అని దివ్యాంక అంటూ ఉంటుంది. ఇంకోవైపు ధాత్రి, వదిన అసలు ఈ ఎంగేజ్మెంట్కి మనం ఎందుకు వచ్చామో అర్థమే కావడం లేదు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్దాం రండి అని అంటూ ఉంటే, పెన్ డ్రైవే బాబాయ్ ప్రాణాలకు రక్ష, అది లేకుండా నేను ఇక్కడ నుండి రాలేను అని కౌశికి లోపల అనుకుంటూ ఉంటుంది. నువ్వు కారణం లేకుండా ఏం చెయ్యవని తెలుసక్క, కానీ ఇక్కడ అడుగడుగున అవమానాలు ఉన్నాయని ఇక్కడికి ఎందుకు వచ్చామో అర్థం కావడం లేదు అని కేదార్ అంటుంటే, నువ్వే అన్నావు కదా కేదార్, కారణం ఉంటుందని, మన ఇక్కడికి రావడానికి కూడా కారణం ఉంది, పని అయిపోయాక చెప్తానని కౌశికి అంటే, ఏమై ఉంటుందని ధాత్రి సైగ చేస్తూ ఉంటుంది. ఇంతలో సురేష్ వచ్చి కౌశికి అని పిలిచేసరికి జగదాత్రి, ఈ మనిషిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అని కౌశికి తల తిప్పుకుంటూ ఉంటుంది. దివ్యాంక, నిన్ను అందరి ముందు అవమానిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నా అని సురేష్ అంటుంటే, అంత బాధపడేవాడివి, అంత చూడలేని వాడివి ఇవన్నీ చేయొద్దని నీ కాబోయే భార్యకు చెప్పుకొని కౌశికి అంటే, అది కాదు కౌశికి అని సురేష్ అంటూ ఉంటే, నువ్వు వెళ్ళిపోతావా, నేనే వెళ్ళమంటావని కౌశికి అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో సురేష్ అక్కడి నుండి ఫీల్ అయి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకోవైపు వైజయంతి, అబ్బోడా వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఇంటి పేరు చెప్పమంటే వజ్రపాటి అని చెప్తారా అంటారా, వీళ్ళను ఇలా వదిలేస్తే తండ్రి పేరు చెప్పమంటే నాన్న పేరు చెప్పమన్నా చెప్పేస్తారా అమ్మ, అసలు వీళ్ళ లెక్క తొందరలో తేల్చేయాలని యువరాజ్ అంటాడు. నిశి వస్తుంది, గమ్మనుండు అని వైజయంతి సర్ది చెప్తూ ఉంటుంది. అత్తయ్య ఒకసారి పక్కకు వస్తారా, మీతో మాట్లాడాలి అంటూ పక్కకు తీసుకెళ్తుంది నిశి వైజయంతిని. చెప్పమ్మి ఏంటి విషయం అని అంటూ ఉంటే, వంట చేయడానికి షెఫ్ను అరేంజ్ చేసిందంట, కానీ లాస్ట్ మినిట్లో రావడం లేట్ అవుతుంది అని అంటున్నారు, వాళ్ళు వచ్చి కుక్ చేసే వరకు గెస్ట్లని ఆకలితో ఎలా ఉంచుతాం చెప్పండి అని దివ్యాంక అంటుంటే, ఇంతమందికి వండాలంటే
మన జగదాత్రి వల్లనే అవుతుంది కదా అత్తయ్య, వెళ్ళి అడుగుదామంటే అది మా మాట వినదు. మీరు చెప్తే వింటుందని మీ దగ్గరికి వచ్చానని నిషి అంటే ఆ జగదాత్రిని ఒప్పించడం కొంచెం కష్టమే. సరే ప్రయత్నిద్దాం పదండి అని జగదాత్రి దగ్గరికి వెళ్తారు. జగదాత్రి అని నిషి అంటే ఏంటి అవమానించింది సరిపోలేదా, మళ్ళీ వచ్చారు అని దాత్రి అంటే పెద్దలు అతిథి దేవో భవ అన్నారు. నేను మిమ్మల్ని ఎలా అవమానిస్తాను అని చెప్పు అని దివ్యాంక అంటుంటే మాటలు పద్ధతి వరకు వెళ్ళిందంటే నాతో ఏదో పెద్ద పని పడి ఉండాలి అని దాత్రి అంటే ఇదే నీలో నాకు నచ్చేది, ఇదే జగదాత్రి. ఎదుటి వాళ్ళ మొహం మాట తీరు చూసి మాట వింటే ఇట్టే పసిగట్టేస్తావు అని దివ్యాంక అంటే దివ్యాంక పొగడ్తలాపి పనేంటో చూడు అని దాత్రి అంటుంది. వంట చేయాల్సిన వాళ్ళు రాలేదు, అలా అని ఇప్పటికిప్పుడు ఇంతమందికి బయట నుంచి కూడా ఫుడ్ అరేంజ్ చేయడం అంటే కుదరదు కదా, అందుకే అని నిషి అంటుంటే అందుకే ఏం చేయాలి అని దాత్రి అంటే నువ్వే చేయాలి అని నిషి అంటుంది. నేను చెయ్యను అని దాత్రి అంటే అది కాదే జగదాత్రి, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నువ్వు తప్ప నాకు ఇంకా ఆప్షన్ లేదు. ఎంగేజ్మెంట్ చేసుకొని ఫుడ్ కూడా పెట్టలేదని నాకు చెడ్డ పేరు వస్తుంది. ప్లీజ్ అని ఎలాగైనా చేయవా, వంట చేయవా అని దివ్యాంక భంగపడుతూ ఉంటుంది. చూడు దివ్యాంక, నువ్వు నా మనిషివి కాదు, మనసున్న మనిషివి, అంతకన్నా కాదు. నేనెందుకు నీకు సహాయం చేయాలి, నేను చెయ్యను అని దాత్రి అంటే అమ్మి జగదాత్రి ఒకరి ఆకలి తీరిస్తేనే ఎంతో పుణ్యం అంటారు. అట్లాంటిది ఇంతమంది ఆకలి తీరేస్తే ఎంత పుణ్యం వస్తుందో చెప్పు అని వైజయంతి అంటే దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఒప్పుకుంటుందా లేదా అన్నది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.